హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే లెక్చరర్స్లో స్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులకి అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్స్ ఇవన్నీ చాలామంది ఫేక్ అని అనుకుంటున్నారు. ఫేక్ అనుకుంటే ఎవరైనా సరే వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు జమ్మూ అండ్ శ్రీనగర్ అని, ఒకసారి మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. లేదా మీకు వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు, వెబ్సైట్ వెళ్ళి ఒకసారి విజిట్ చేసి మీరు వెబ్సైట్లో ఒకసారి అంతా రీసెర్చ్ చేసి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళైతే మెయిల్ కూడా ఇచ్చారు. సో మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయని వాళ్ళతో రెస్పాండ్ అవుతారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లెక్చరర్స్ ఖాళీగా ఉన్న పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీళ్ళు. ఈ నోటిఫికేషన్ అయితే 9th అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ జాబ్ అప్లికేషన్ మనకి డేట్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 10th December 2024 రిలీజ్ చేశారు. అంటే ఇవాళ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. అది మన యూట్యూబ్ ఛానల్ జెన్యూన్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ రాగానే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 9th January 2025 వీళ్ళు చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ ఇది ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు, ఖచ్చితంగా మీరు అందరూ ఆన్లైన్ మోడ్ అని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం పోస్ట్ పరంగా చూసుకుంటే మన టోటల్ వేకెన్సీలు అయితే మనకి 575 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని గురించి క్లియర్గా చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం అరబిక్లో చూసుకుంటే మనకి ఓఎం అంటే ఓపెన్ మెరిట్ కేటగిరీ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. సో టోటల్ మనకి అరబిక్లో మనకి 2 వేకెన్సీలు చెప్తున్నారు. నెక్స్ట్ మీకు బాటనీ సబ్జెక్ట్లో చూసుకుంటే మనకి 52 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో అయితే 51 ఉన్నాయి. నెక్స్ట్ కామర్స్ సబ్జెక్ట్లో మనకైతే టోటల్ 10 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ డాగ్రీలో అయితే మనకి 3 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఎకనామిక్స్లో అయితే మనకి 28 వేకెన్సీలు ఉన్నాయి. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్యాస్ట్ ప్రకారం చెప్పాలని వీడియో చాలా లెంత్ అవుతుంది. సో మెయిన్గా నేనైతే సబ్జెక్ట్స్ అండ్ టోటల్ వేకెన్సీలు అయితే క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే మీకు స్పోర్ట్స్ కానీ ఏదంటే మీకు ఖాళీగా సబ్జెక్ట్స్ ఖాళీగా ఉంటాయి. సో అందులో మీరైతే వెళ్ళి చెప్పాలి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్స్ కానీ. సో అవన్నీ మనకైతే ఎడ్యుకేషన్లో వస్తాయి. దీంట్లో అయితే మనకి టోటల్గా 48 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చూసుకుంటే టోటల్ అయితే 14 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ప్రతిదీ ఇక్కడ మీ క్యాస్ట్ పరంగా చూసుకుని అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో అయితే మనకి 41 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఫంక్షన్ ఇంగ్లీష్ అంటే మీకు గ్రామర్ ఏంటంటే అన్నీ వస్తాయి కదా. సో అవన్నీ మనకైతే వీళ్ళు సపరేట్గా ఫంక్షన్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు. దాంట్లో అయితే మనకి 4 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ జియోగ్రఫీకి అయితే 6 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ జియాలజీలో 2 వేకెన్సీ, హిస్టరీలో 14 వేకెన్సీస్. నెక్స్ట్ కాశ్మీర్ అంటే మన జమ్మూ కాశ్మీర్ సైడ్ కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ కాశ్మీర్ ఎవరైనా వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇందులో చాలా ఉన్నాయి ఇలాగా. నెక్స్ట్ మన మ్యాథమెటిక్స్లో అయితే మనకి టోటల్ 54 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజిక్స్ అయితే 50 వేకెన్సీలు. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్లో అయితే 49 వేకెన్సీలు ఉన్నాయి. సైకాలజీలో అయితే మనకి అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ పంజాబీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. అది కూడా ఓపెన్ మెరిట్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ మనకి ఎక్కువ ఏదంటే ఇక్కడ ఉర్దూ లాంగ్వేజ్ ఎవరైనా ఉర్దూ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని సరే దీనికి అప్లై చేసుకుని ఇక్కడైతే చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో దీంట్లో టోటల్గా 36 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన జియాలజీలో అయితే 50 వేకెన్సీలు ఉన్నాయి. సో టోటల్గా అయితే మొత్తం 575 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి వాళ్ళు ఎవరి కేటగిరీ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు శాలరీ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ మీకు బేసిక్ పే శాలరీ అనేది మీకైతే 52,700 to 1,66,700 వీళ్ళైతే ఇస్తారని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి సేమ్ శాలరీతో ఉంటుంది, బట్ మీ సబ్జెక్ట్స్ బట్టి వీళ్ళైతే శాలరీ కూడా ఇస్తారు. సో అందుకే మనకి 52,000 నుంచి 1 lakh వరకు అయితే వీళ్ళు ఇచ్చారు శాలరీ అనేది. క్వాలిఫికేషన్ మెయిన్గా మీరు ఎవరు ఉండాలంటే లెక్చరర్ జాబ్ పోస్ట్ కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ అనేది మీరు మాస్టర్స్ డిగ్రీ చేసిన ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ జియాలజీ సబ్జెక్ట్ చూసుకుంటే మాస్టర్స్లో జియాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలా మీ మాస్టర్స్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏం చేస్తుంటారో సో దాని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోండి. మాస్టర్ జియాలజీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ చేసి మీరు కెమిస్ట్రీ అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ చూసి వాళ్ళు జాబ్ ఇస్తారు. సో మీరు దేంట్లో మాస్టర్స్ చేస్తారు సో మీ ఆ సబ్జెక్ట్ రిలవెంట్ కదా అప్లై చేసుకోండి జాబ్కి మీరు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 18 నుంచి. నెక్స్ట్ వీళ్ళు ఏజ్ లిమిట్గా చూసుకుంటే మనకి 1st January అని చెప్తున్నారు. ఇక్కడ ఓఎం అంటే ఓపెన్ మెరిట్ కేటగిరీ వాళ్ళకైతే 40 ఉండాలి మినిమం ఏజ్ అనేది, 18 నుంచి 40 అని చెప్తున్నారు. నెక్స్ట్ రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకైతే 43 ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 42, ఇన్ సర్వీస్ కేటగిరీ వాళ్ళకైతే 40 ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డొమిసిలరీ వీళ్ళు ఒకటి చెప్తున్నారు. ఇక్కడ ది క్యాండిడేట్ షుడ్ బి డొమిసిలరీ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ది క్యాండిడేట్ మస్ట్ బి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి ఆధార్ కార్డు ఒక మెయిన్గా ప్రూఫ్ అని ఉంటుంది కదా. సో అలా మన డొమిసిలరీని జమ్మూ కాశ్మీర్ వాళ్ళకైతే ఒక సర్టిఫికేట్స్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ మీకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకుని చెప్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీకు మెయిన్గా శ్రీనగర్ అండ్ జమ్మూ కాశ్మీర్
సెంటర్స్లోనే వీళ్ళు ఇస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. మీ ట్రాన్స్ఫర్ మీరు ఉంటున్న లొకేషన్లో ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవడానికి అయితే కుదరదు. మీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో మీరు వీళ్ళు ఇచ్చిన లొకేషన్ ఏరియాస్ మాత్రమే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. మీరు మెయిన్గా మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తాక మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్లో ఉన్నవి ఇవ్వండి. సో మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళైతే పంపుతారు. 2 వీక్స్లో అయితే వస్తుందని చెప్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎడిషనల్ అడ్మిట్ కార్డ్, రోల్ నెంబర్షిప్, మ్యాండేటరీ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, కలర్ ఫోటోస్ వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఏం తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్, యూనివర్సిటీ అండ్ ఎంప్లాయీ కార్డ్ ఇవైతే తీసుకెళ్తే మీకైతే బెస్ట్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయాక మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్స్లో మ్యాండేటరీగా మీరు ఏం తీసుకెళ్ళాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా డేట్ ఆఫ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు స్కూల్లో చదువుతారు కదా, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా సరే వాళ్ళైతే కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ డామినల్ సర్టిఫికేట్ చెప్పాం కదా, మీరైతే మనకి ఆధార్ కార్డ్ ఎలా ప్రూఫ్ ఉంటుంది ఆంధ్రాలో, అలా జమ్మూ కాశ్మీర్ అయితే డామినల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది సర్టిఫికేట్ అనేది. సో అది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఇక్కడ మెయిన్గా ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎలా కన్సర్న్ మార్క్స్ అంటే మీకు CMM అలా ఉంటుంది కదా, సో అవి కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. PhD డిగ్రీ వాళ్ళు చేసిన ఎవరైనా రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జువాలజీ చెప్పాం కదా, స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్ అని, ఆ సబ్జెక్ట్స్లో PhD వాళ్ళు చేసిన ఎవరైనా సరే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళతో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంది. సో ఈ జాబ్స్ ఎటువంటి ఫేక్ కాదు ఫ్రెండ్స్, ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకుని డిలే చేయొద్దు. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, మీరు ఓపెన్ చేసేసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసాక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. లాగిన్, అప్లికేషన్ ఫామ్, ఫర్గాట్, సైన్ అప్, ఫీ స్టేటస్ సచ్ ఉన్నాయి కదా. సో ఇందులో మీరు సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఇలా ఇంటర్వ్యూస్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ ఫస్ట్ వన్ అయితే ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు మిస్టర్, మిస్సెస్, డాక్టర్, సో అవేం పెట్టద్దు. ఇక్కడ ఏదైతే క్లియర్గా చెప్తున్నారు. సో మీ నేమ్ అనేది జస్ట్ ఓన్లీ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అక్కడ అలాగే క్యాపిటల్స్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. చేసాక మీ ఫాదర్ నేమ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ డూ నాట్ యూజ్ ప్రిఫిక్స్ సచ్ యాజ్ శ్రీ, మిస్టర్, మిస్సెస్, డాక్టర్, సో ఇలాంటివి ఏమి యూజ్ చేయొద్దు. మిస్టర్స్ అని మీ నేమ్ పెట్టి అలా డైరెక్ట్గా ఓన్లీ మీ నేమ్ మాత్రమే రాయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ రాసేది ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే ఇవ్వండి. కరెంట్ అండ్ యాక్టివ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ మీద ఇక్కడ చెప్తున్నారు. సో మేము వర్కింగ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇస్తారు, ఈమెయిల్ ఐడి సేమ్. నెక్స్ట్ వన్ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా అదే ఇవ్వండి. ఇచ్చాక మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చాక మీరు దేంట్లో వస్తారు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక మీరు సోషల్ క్యాస్ట్ ఇవ్వండి. సోషల్ క్యాస్ట్లో మీకు వీళ్ళు ఇక్కడ చాలా ఇచ్చారు. సో ఇన్కేస్ మీకు తెలుస్తే ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఎనీ అదర్ అని టిక్ చేయండి. ఇతను అని వీరేదో ఇచ్చారు. సో ఇందులో మనకు చాలా ఉన్నాయి, డోగ్రా అని, గుజ్జార్ అని, పహారీ అని, పంజాబీ అని. సో ఇన్కేస్ ఏదో ఒకటి ఇవ్వండి, లేకపోతే మీరు ఇక్కడ అదర్స్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీరు రీజియన్లో ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్కిం, సో అక్కడ చాలా ఉన్నాయి. సో మీ రీజన్ అయితే ఇచ్చాక మేల్ అయితే మేము ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇన్కేస్ మ్యారీడ్ ఎవరైనా అయిపోతే మ్యారీడ్ క్లిక్ చేయండి, లేకపోతే అన్మ్యారీడ్ అయితే ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఏముందో సేమ్ ఇక్కడ అయితే కింద ఎంటర్ చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఇక్కడ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేశాక మీకు అయితే అడ్మిట్ కార్డ్ 2 వీక్స్లో వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, డిలే చేయొద్దు. అంటే మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు ఎవరైనా నచ్చినా సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.